బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ సెకండ్ ఇయర్ మాడ్యూల్ 4 లెసన్ 9 9వ పాఠము. అంత్యదినమున ఎత్తబడు సంఘము ఏది? అంత్యదినమున ఎత్తబడు సంఘము ఏది? అనగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడలో నిత్యత్వానికి కొనుపోబడు సంఘము ఏది? ప్రియులారా, అంత్యదినమున మనమందరము తిరిగి లేపబడుదుము, తిరిగి ఎత్తబడుదుము అనేటువంటి నిరీక్షణతోనే బ్రతుకుతున్నాం. ఆ నిరీక్షణే లేకపోతే యేసుక్రీస్తునందు విశ్వాసముంచుటయే వ్యర్థము. ఆ నిరీక్షణతోనే ప్రభువునందు విశ్వాసముంచిన వారమై సంఘముగా దేవుని కార్యక్రమములను జరిగించుచు దేవుని చిత్తమును నెరవేర్చుచున్నాము. పరిశుద్ధ గ్రంథములో అంత్యదినమున లేపబడే విషయమును గూర్చి శరీరధారిగా ఉన్నటువంటి దినములలో యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాటలను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వాక్యం నుండి మీరు గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వాక్యం నుండి, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియూ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గురి ఏమిటో, లక్ష్యమేమిటో జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆయనకు తండ్రి అనుగ్రహించిన దాని అంతటిలో దేనిని పోగొట్టుకొనక, ఏమీయూ పోగొట్టుకొనక, ఎవరినీ పోగొట్టుకొనక, వారిని అందరినీ కూడా ఒక సంఘముగా అంత్యదినమున పునరుత్థానమందు తిరిగి లేపి తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా అప్పగించుటయే దేవుని చిత్తము. ఈ దేవుని చిత్తమును నెరవేర్చుటకు యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు శరీరధారిగా వచ్చారు. అందుచేత నేను అంటున్నారు, తండ్రి నాకు అనుగ్రహించినటువంటి అంతటిలో నేను ఏమీయూ పోగొట్టుకోలేదు. ఏమీయూ పోగొట్టుకొనక అంటే ఏమీయూ పోగొట్టుకోలేదంటే అర్థం ఏంటి? ఆయన నీతి మార్గములో నడుచుకున్నారు, నీతి యావత్తును జరిగించారు. ఏ విషయములో కూడా ఏ ఒక్కరిని ఆయన కోల్పోలేదు. అటు ఇశ్రాయేలీయులను కాపాడుతున్నారు, ఇటు అన్యజనులను కాపాడుతున్నారు. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కాపాడుతున్నారు. అందులో స్త్రీలని పురుషులని భేదం లేదు, అందులో యజమానులని దాసులని భేదం లేదు, అందులో ఇక ఎటువంటి భేదం లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన కాపాడుతున్నారు. ఇదంతా దేనికి? అంత్యదినమున వారిని లేపుటకు, అనగా నిత్య జీవార్థమై వారిని పునరుత్థానము ద్వారా పరలోకమునకు తీసుకుని వెళ్ళుటకు. తర్వాత వాక్య భాగాన్ని కూడా చూడండి. కుమారుని చూచి, అనగా యేసుక్రీస్తు ప్రభువును చూచి, ఆయన నామమందు విశ్వాసం ఉంచి అని అర్థం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. మరలా అదే అర్థాన్నిచ్చే మాటలను యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్నారు. కుమారుని చూడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచాలి, పరిశుద్ధతలో జీవించాలి, దేవుని ఆజ్ఞలను గైకొనాలి, సంఘముగా దేవుని కార్యక్రమాలను నెరవేర్చాలి. ఇదే దేవుని చిత్తము. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అంటున్నారు ఆయన. నిత్య జీవమును పొందుటకే మనం అందరము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాము. ఆయన రాకడ కొరకు కనిపెట్టుచున్నాము. ఇదంతా నిత్య జీవము కొరకు. లోకమందు ఏవేవో సుఖాలను, భోగభాగ్యాలను, ఆస్తిపాస్తులను మనకు ప్రభు అనుగ్రహిస్తాడని కాదు, వాటి నిమిత్తము కాదు. నిత్య జీవము కొరకు ఎవ్వరూ ఇవ్వలేనిది, ఎంత ఇచ్చినా సంపాదించుకోలేనిది నిత్య జీవము. అది కేవలము యేసుక్రీస్తు ప్రభువు నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే దొరుకుతుంది. అలా
ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి నిత్య జీవమును దేవుడు దయచేస్తాడు. ఇదిగో అట్టి వారిని అంత్యదినమున నేను లేపుదును అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు. అంత్యదినమున నేను వారిని లేపుదును. ఒక్కరినే ఆయన అంత్యదినమును లేపుతారా? ఒక్కరినే లేపుతారా? యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచిన వారు అన్ని తరాలలో ఒక్కరే కనిపిస్తున్నారా? లేదు, ఒక సమూహముగా కనిపిస్తున్నారు, ఒక సంఘముగా కనిపిస్తున్నారు. అదే దేవుని సంఘము, అదే క్రీస్తు సంఘము, అదే పరిశుద్ధుల సంఘము, అదే జ్యేష్ఠుల సంఘము. ప్రియులరా, ఆ సంఘములో మనము ఉండాలి. ఈ భూమి మీద సంఘము ఆయా ప్రదేశాలలో విస్తరించి ఉంది. కానీ ఈ సంఘములలో ఎందరైతే దేవుని కొరకు బ్రతుకుతున్నారో వారందరినీ కూడా ఒకే ఒక సంఘముగా యేసుక్రీస్తు అంత్యదినమును లేపుతారు. వారు నిత్యత్వమును చూస్తారు, వారు నిత్యత్వమును పొందుతారు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వాక్యం నుండి కూడా చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వాక్యం నుండి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. తనంతట తానుగా ఎవడునూ నా యొద్దకు రాలేడు అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించాలి. ఒక ఇనప ముక్కని అయస్కాంతం ఎంత బలంగా ఆకర్షిస్తుంది, అలాగే తండ్రి ఆకర్షణ, పరలోకమందున్న తండ్రి ఆకర్షణ, మనలను తండ్రి ఆకర్షించాడు కనుక మనము క్రీస్తు వైపు తిరగగలిగాం. మనలను తండ్రి ఆకర్షించాడు కనుక మనము క్రీస్తు వైపు తిరగగలిగాం. చాలామంది ఎందుకు తిరగలేకపోతున్నారు? వారు తండ్రి ఆకర్షణకు లోను కావటం లేదు. ఎందుకు తండ్రి వారిని ఆకర్షించటం లేదు? వీరు దేవుని తెలుసుకోవాలనే ఆలోచనతో లేరు. వీరు ఈ లోకం మట్టుకే బ్రతుకు చాలనుకుంటున్నారు. నిత్య జీవము మీద అటువంటి వారికి అవగాహన లేదు కనుక తండ్రి వారిని ఆకర్షించటం లేదు. తండ్రి వలన ఆకర్షింపబడిన వారు యేసుక్రీస్తు ప్రభువు చెంతకు వస్తారు. అంత్యదినమును నేను వానిని లేపుదును. మరలా చెబుతున్నారు యేసుక్రీస్తు ప్రభు, అంత్యదినమును నేను వానిని లేపుదును. ఇప్పుడు మీరైతే మొదటి మరణమును పొందుతారు, మొదటి మరణమును మీరు పొందుతారు. దేవుని కొరకు బ్రతికిన వారు కూడా మొదటి మరణంలోనికి వెళతారు. కానీ రెండవ మరణం వారికి ఉండదు. వారు రెండవ పునరుత్థానమును పొందుతారు. అంత్యదినమున వారు లేపబడుదురు. తండ్రి వలన ఆకర్షింపబడి యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచి సంఘములో చేర్చబడి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరములో ఒక అవయవమై దేవుని పనిని పూర్తి చేసుకున్నప్పుడు అంత్యదినమున వారు లేపబడుదురు. అంత్యదినమున వారు లేపబడుదురు. ప్రభువారు అంటున్నారు, అంత్యదినమును నేను వారిని లేపుదును. వారందరూ అంటే ఆ మాటలో మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక్కడే కాదు అని అర్థం. అది ఒక సంఘము. అంత్యదినమున లేపబడు సంఘము. అంత్యదినమున ఒకరినే ప్రభువు లేపుతారని అక్కడ మనకు కనిపించడం లేదు. అనేక మంది ఉంటారు. ఆయా తరాలలో దేవుని కొరకు బ్రతికిన వారు సంఘాలుగా దేవుని చిత్తమును నెరవేర్చిన వారు అనేక మంది ఉంటారు. అందుచేతనే అక్కడ వ్రాయబడిన మాటలను చూడండి. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. ప్రతివాడు నా యొద్దకు వచ్చును అంటే వీరందరూ కూడా ఒక సంఘముగా పరలోకానికి వెళతారు. వీరందరూ కూడా ఒక సంఘముగా లేపబడతారు. అందరూ ఒకేసారి లేపబడతారు. అందరికీ ఒకేసారి నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ప్రభువు నిత్య జీవాన్ని ఇస్తాను అనటం లేదు. అందరినీ ఒకేసారి ప్రభువు లేపి అనగా ఒక సంఘముగా పరలోకానికి తీసుకుని వెళతారు. అందుచేత ఇక్కడ ఏమని రాయబడింది? వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. ఎందుకంటే నా ద్వారానే తండ్రి యొద్దకు వెళ్ళే అవకాశం ఉంది. నేనే మార్గము అన్నారు ఆయన. నా యొద్దకు రావాలి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, అంత్యదినమున సంఘము లేపబడుతుంది. ఇంతకీ ఈ సంఘము ఏ సంఘము? అంత్యదినమున లేపబడు సంఘము ఏ సంఘము అంటే అది క్రీస్తుదైన సంఘము, క్రీస్తు మాటలకు లోబడిన సంఘము,
ఆ సంఘములో ఎవరుంటారు? భూమి మీద దేవుని కొరకు నమ్మకముగా బ్రతికిన వారు, యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి దేవుని చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చిన వారు, దేవుని వాక్యమును పూర్తిగా అనుసరించిన వారు ఆ సంఘంలో ఉంటారు. ఇక్కడ భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు వివిధమైనటువంటి పేర్లు ఉన్నాయి. వారికి ఇష్టమైనటువంటి పేర్లు వారు పెట్టుకుంటున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే మా సంఘమే ఎత్తబడుతుంది, మా సంఘమే పరలోకానికి వెళుతుంది, మిగిలిన సంఘాలన్నీ భూమి మీద ఉండిపోతాయి అనుకుంటారు. అంత్యదినమున ఎత్తబడు సంఘము ఏది అనగానే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వైపు చూచి, యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచి దేవుని క్రియలను అంతము మట్టుకు జాగ్రత్తగా చేసినటువంటి వారు ఒక సంఘముగా పరలోకానికి కొనుపబడతారు. ఇక్కడ ఉన్నటువంటి సంఘాలను దేవుడు ఇదిగో ఆ సంఘం కావాలి, ఈ సంఘం కావాలి, ఈ సంఘం కావాలి అని చూడడు. ఇక్కడ ఉన్నటువంటి సంఘాలన్నింటిలో దేవుని కొరకు బ్రతికిన వారు ఎంతమంది అనేది దేవునికి అక్కడ చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే సంఘాలలో అందరూ దేవుని కొరకు బ్రతుకుతారని కానీ, అందరూ పరలోకానికి వస్తారని కానీ ఎక్కడ నియమం లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘాలని మీరు ఉదాహరణగా తీసుకుంటే, సంఘం మొత్తంగా వెళ్ళిపోతుందండి పరలోకానికి అనడానికి ఎక్కడైనా వీలుందా? అలా ఉంటే బాగుండు, అలా ఉంటే మంచిది. కానీ సంఘాలలో ఎవరో ఒకరు చెడిపోయిన వారు ఉంటారు, దుష్టులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. అట్టివారు విడిచిపెట్టబడతారు. సంఘంలో ఒక్కరే నీతిమంతులు ఉన్నారనుకోండి, ఆ ఒక్కరు ఎత్తబడే సంఘంలో ఉంటారు. అంటే వీరందరూ కూడా చేర్చబడతారనమాట. అంత్యదినమున లేపబడే ఆ సంఘముగా వీరందరూ చేర్చబడతారు. మృతులలో నుండి వీరందరూ కూడా చేర్చబడతారు. అలాగే సజీవులైనటువంటి వారిలో కూడా వారు చేర్చబడతారు. ఒకే ఒక సంఘముగా యేసుక్రీస్తు అంత్యదినమున లేపినటువంటి వారిని అందరినీ కూడా ఒక సమూహముగా తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా అప్పగిస్తారు. మీకు అర్థమవుతుందా? కనుక మన గురి, మన లక్ష్యం అంతా కూడా ఏ విధంగా ఉండాలి? అంత్యదినమున లేపబడు సంఘములో నేనుండాలి అనేటువంటి విధానంలో మనం బ్రతకాలి. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మీరు అందరూ కూడా తప్పకుండా దీని మీద మనస్సు పెట్టాలి. మీరు జాగ్రత్తగా దీనిని నేర్చుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ భూమి మీద ఒక సంఘంలో నా పేరు ఉంది కదా, సంఘంలో సభ్యత్వం ఉంది కదా, ఆ సంఘంలో కొంతమంది దేవుని కొరకు బ్రతికితే వారితో పాటు నేను కూడా వెళ్ళిపోవచ్చేమో అనుకుంటారు. ఈ భూమి మీద సంఘాలుగా అంత్యదినమును లేపబడవు, వ్యక్తులు లేపబడతారు. సంఘాలలో ఉన్నటువంటి వ్యక్తులు లేపబడతారు. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ నీతిమంతులు అనుకోండి, అందరూ లేపబడతారు, మొత్తం సంఘంగా లేపబడుతుంది. కానీ అటువంటి అవకాశాలు చాలా తక్కువ. సంఘాలలో ఉన్నటువంటి వారు చెడిపోయిన వారు కూడా ఉంటారు. అట్టివారు విడిచిపెట్టబడతారు. ఆయా తరాలలో సుదీర్ఘకాలం కదా, ఆయా తరాలలో దేవుని సంఘములలో ఉండి యేసుక్రీస్తు ప్రభు వైపు చూచి తండ్రి చేత ఆకర్షింపబడి ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచి వారు బాప్తిస్మము ద్వారా రక్షణ నొందిన వారై దేవుని క్రియలను అంతము మట్టుకు స్థిరముగా చేపట్టితే వారు లేపబడతారు. సంఘములో ఉండి వారు లేపబడతారు. అలా లేపబడిన వారందరూ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఒక సంఘముగా చేయబడతారు. అంత్యదినమున లేపబడు సంఘము అంటే ఆ సంఘం అన్నమాట. ఆయా తరాలలో నీతిమంతులైన వారందరూ కూడా లేపబడి ఒక సంఘముగా చేయబడతారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరముగా అక్కడ కనిపిస్తారన్నమాట. ఒకే సంఘముగా ఆయా తరాలలో పుట్టిన వారందరూ కూడా, ఏ కాలంలో పుట్టినా డజంట్ మ్యాటర్, అది విషయం కాదు. అక్కడ మీరు ఏ కాలంలో పుట్టినా కానీ, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి మీరు ఎంతకాలం జీవించినా కానీ, మీరు దేవుని చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చిన వారైతే, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు రక్షణలో ఉన్నవారైతే మీరు అంత్యదినమున లేపబడతారు. మీరు దేవుని చేత అంగీకరింపబడే అంత్యదినమున ఎత్తబడే సంఘంలో ఉంటారు. ఆ సంఘంలో ఉన్నవారే పరలోకానికి వెళతారు. మీరు ఆ సంఘంలో ఉండాలి. అనగా ఏ సంఘం అది? అంత్యదినమున లేపబడు సంఘము. ఇప్పుడు భూమి మీద ఏదో సంఘంలో మనం ఉంటాం, ఏదో ఒక ప్రాంతంలో ఉన్న దేవుని సంఘంలో మనం ఉంటాం. ఆ సంఘంలో ఉన్న వారందరూ దేవుని యొక్క చిత్తమును పరిపూర్ణముగా నెరవేరుస్తున్నారని మనం చెప్పలేము. కానీ మన మట్టుకు మనం జాగ్రత్త పడాలి. అంత్యదినమున నేను లేపబడాలి. అంత్యదినమున నేను లేపబడినప్పుడు ఇదిగో పరలోకమునకు వెళ్ళే జ్యేష్ఠుల సంఘంలో నేను ఉండాలి.
పరలోకమునకు చేర్చుకొనబడే క్రీస్తు దేహములో నేనుండాలి, క్రీస్తు సంఘములో నేనుండాలి. అదే మన లక్ష్యము, అదే మన గురి. అప్పుడు మనము నిత్యత్వాన్ని చూస్తాం. దీనికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి వాక్య భాగాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ముందుగా పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యము నుండి 7వ వాక్యం వరకు మొత్తంగా కలిపి ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సుదీర్ఘమైనటువంటి వాక్య భాగం. జాగ్రత్తగా మీరు ఆ వాక్య భాగం యొక్క సారాంశాన్ని గ్రహించాలి. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యము నుండి 7వ వాక్యం వరకు కలిపి ఉన్నటువంటి ఈ సంగతులను మీరు చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయునది. ఎవరికి అడ్రస్ చేస్తున్నారు ఈ పత్రికని? రోమా ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని ప్రియులు, పరిశుద్ధులు, దేవుని సంఘపు వారు, క్రీస్తు దేహము, రోమా ప్రాంతంలో ఉన్న క్రీస్తు దేహము, క్రీస్తు సంఘము. తర్వాత మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. శుభవచనాన్ని తెలియజేశారు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్తను దేవుడు ముందుగా ప్రవక్తల నోట పలికించాడు. ప్రవక్తల ద్వారా ఆయన ముందుగా వాగ్దానము చేశాడు. తర్వాత చూడండి, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. యేసుక్రీస్తు ప్రభువు శరీరాన్ని బట్టి చూస్తే దావీదు కుమారుడు, దావీదు వంశములో శరీరాన్ని ధరించుకుని వచ్చాడు కన్యమరియ ద్వారా. ఆత్మను బట్టి చూస్తే ఆయన పునరుత్థానుడయ్యాడు కదా, ఆత్మను బట్టి చూస్తే దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు. ఈ విధముగా ఆయన నిరూపింపబడ్డాడు. తర్వాత ఈయన నామము నిమిత్తము, అనగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. జాగ్రత్తగా గమనించాలి ఈ మాటలను. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా జాగ్రత్తగా గమనించాలి. ఈయన నామము నిమిత్తము, అనగా యేసుక్రీస్తు ప్రభువు నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఇదిగో పౌలు గారు కావచ్చు, లేక అపోస్తలులు కావచ్చు, ఇంకా అనేక మంది శిష్యులు కావచ్చు, వీరందరూ కూడా క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారు. ఎందుకు ప్రకటిస్తున్నారు? ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. అనేక మందిని యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచేటట్టుగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా ప్రభువునకు విధేయులగునట్లుగా చేయాలి. అందు నిమిత్తము వారు సువార్తను ప్రకటిస్తున్నారు. తర్వాత జాగ్రత్తగా చూడండి, మీరును వారిలో ఉన్నవారై. ఎవరిలో ఉన్నవారై? సర్వలోకానికి మేము క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సర్వలోకమందున్నటువంటి మనుష్యులలో ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచుచున్నారో వారిలో మీరు కూడా ఉండాలి. మీకు అర్థమవుతుందా? వీరు ఎక్కడున్నారు? ఇంతకీ రోమ ప్రాంతంలో ఉన్నారు. వీరికి మిగిలిన ప్రాంతాలలో ఉన్నటువంటి వారిని గూర్చి తెలియకపోవచ్చు. ప్రపంచవ్యాప్తముగా మిగిలిన ప్రాంతాలలో వీరి వలె క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని గూర్చి వీరికి పరిచయం లేకపోవచ్చు, వీరికి తెలియకపోవచ్చు. అలాగే ఇంకా చాలా తరాలు ఉన్నాయి. ఆయా తరాలలో ఇంకా పుట్టబోయేటువంటి వారు ఉన్నారు. వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు, దేవుని కొరకు అద్భుతముగా జీవిస్తారు. వారిని గూర్చి కూడా వీరికి తెలియకపోవచ్చు. కానీ దేవుని దృష్టికి వీరందరూ కూడా ఒక్క సంఘమే. దేవుని దృష్టికి వీరందరూ కూడా ఒక్క సంఘమే. ఇప్పుడు నేనున్న, మీరున్న దేవుని సంఘము ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. మనకు తెలియకపోవచ్చు ఆ సంఘంలో ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు ఎంతగా దేవుని కొరకు బ్రతికారో మనకు తెలియకపోవచ్చు. వారి ముఖాలను మనం చూడకపోవచ్చు.
కానీ ఒకానొక దినమున మనం వారిని కలుసుకుంటాం. ఏ దినమున? అంత్యదినమున. అంత్యదినమున ఎత్తబడు సంఘములో వారు ఉంటారు, మనము ఉండాలి. ఉండేటట్టుగా భూమి మీద బ్రతకాలి. అంతే తప్ప ఏదో కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ సంఘము, ఇక్కడ ఉన్నటువంటి సంఘము, వీరితో పాటు నేను కలిసి ఉండాలి, వీరితో పాటే నేను జీవించాలి, వీరినే నేను పరలోకంలో చూడాలి అనుకోవడం పొరపాటే. వీరందరూ వస్తే మంచిదే. ఈ భూమి మీద మనము ఎవరితోనైతే కలిసి దేవుని యొక్క సమాజముగా దేవుని కొరకు బ్రతుకుతున్నామో వారందరూ పరలోకానికి వచ్చేస్తే మంచిదే. కానీ వీరు మాత్రమే కాదు, ఇంకా అనేక మంది ఒక్క సంఘముగా వస్తారు. ఆ ఒక్క సంఘములో మనం ఉండాలి. అందుచేతనే పౌలు గారు ఏమంటున్నారు చూడండి, మీరును వారిలో ఉన్నవారై, అంటే సమస్త జనులలో ఎందరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నారో వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా. పరిశుద్ధ గ్రంథము ఎంత అద్భుతమైనదో చూడండి, ఎంత అద్భుతంగా దేవుడు రాయించాడో చూడండి. మాట మాటలో మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు ఆయన. మీరును వారిలో ఉన్నవారై, ఇంతకీ వారెవరు? యేసుక్రీస్తు వారు, అంటే యేసుక్రీస్తుకు సంబంధించిన వారు, యేసుక్రీస్తు యొక్క శరీరము వారు, క్రీస్తు దేహము వారు, క్రీస్తు సంఘము వారు. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఈ మాట కేవలము రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రియులకు మాత్రమే కాదు, మనకు కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు కూడా వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా అంత్యదినమున ఎత్తబడు సంఘము ఏమిటో? ఆ సంఘములో మనం ఉండాలంటే దేవుని చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చాలి. క్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి సంఘములో దేవుని చిత్తమును మనము పూర్తి చేసుకోవాలి. మనకు క్రీస్తు శిరస్సై ఉండాలి. మనమున్న సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉండాలి. దేవుని వాక్యమును చక్కగా నెరవేర్చాలి. ఇంకను ఈ విషయమై చక్కని సంగతులు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. వాటిని మనం తెలుసుకుందాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం నుండి చూడండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం నుండి, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునయ్యుండి క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ప్రియులారా, ఒకనాటి కాలంలో ఇశ్రాయేలీయులు దేవుని సంఘముగా పిలువబడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత యూదుడని, ఇశ్రాయేలీయుడని, అన్యుడని భేదం లేదు. అందరినీ ఆయన ఏకము చేశాడు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని పౌలు గారు అంటున్నారు. తర్వాత అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఒకప్పుడు దూరస్థులు, అన్యజనులు దూరంగా ఉండిపోయారు. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తము వలన ఇశ్రాయేలీయులు ఎంత సమీపంగా ఉన్నారో అన్యజనులు కూడా అంత సమీపంగా ఉన్నారు, సమీపస్థులైపోయారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇశ్రాయేలీయులను అన్యజనులను కూడా క్రీస్తు ఏకము చేశాడంటే అంత్యదినమున సంఘములన్నింటిలో ఉన్నటువంటి నీతిమంతులను ఏకము చేయడా? ఆయన ఏక సంఘముగా దేవునికి అప్పగిస్తాడు. అదే విషయాన్ని ముందుగా ఇక్కడ సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు సంధి చేశాడు, ఏకము చేశాడు. ఇశ్రాయేలీయులని అన్యులని భేదము లేకుండా ఏకము చేశాను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని, అనగా ఇశ్రాయేలీయులను అన్యజనులను, ఈ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి ఒకే ఒక్క సంఘముగా పరలోకానికి మనము చేర్చబడతాము అనటానికి ఇది ఒక నిదర్శనం. ఇదిగో ఈ విధముగా ఆయన సంధి చేసి ధర్మశాస్త్రమును తీసివేసి నూతన నిబంధన ఇచ్చుట ద్వారా తన రక్తము చేత
నూతన నిబంధనను ఆయన చేసి ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరినీ తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగూ చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. యేసుక్రీస్తే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఈరోజు మనము ఏదో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములో, దేవుని సంఘములో ఉండొచ్చు. కానీ మనము పరలోకానికి ఎలా చేర్చుకొనబడతామో తెలుసా? అంత్యదినమున లేపబడు సంఘములో ఉన్నవారమై చేర్చబడతాం. కనుక మన యొక్క భక్తిని, మన విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తర్వాత మాటలు కూడా చూడండి. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును, అనగా అన్యజనులకు, సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. యేసుక్రీస్తు ప్రభువు దూరస్థులైనటువంటి వారికి, సమీపస్థులైనటువంటి వారికి, అనగా అన్యజనులకు, ఇశ్రాయేలీయులకు సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అర్థమవుతుందా మీకు? ఆయన ద్వారానే, యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే మనము ఉభయులము కూడా, అనగా ఇశ్రాయేలీయులు, అన్యజనులు, మనము ఉభయులము కూడా ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఇప్పుడు మనకు ఆ భరోసా వచ్చింది. ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి ఒక్క శరీరముగా, ఒక్క దేహముగా, ఒక్క సంఘముగా మనము చేరగలిగి ఉన్నాము. తర్వాత మాటలు కూడా, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఏక పట్టణస్థులు, ఒకే ఒక సంఘం, అంత్యదినమున ఎత్తబడు ఒకే ఒక సంఘం. ఆ సంఘంలో మనము ఉండగలిగిన వారం అవుతున్నాం. తర్వాత క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుని నివాస స్థలముగా మనం ఉండాలి. అప్పుడు అంత్యదినమున లేపబడే సంఘంలో మనం ఉంటాం. ఇదే సమాధానం. అంత్యదినమున లేపబడు సంఘములో, అంత్యదినమున ఎత్తబడు సంఘములో మనం ఉండాలంటే మనము దేవునికి నివాస స్థలముగా ఉండాలి. ఈ భూమి మీద ఏ ప్రాంతంలో ఉన్న దేవుని సంఘంలో ఉన్నా పర్వాలేదు. కానీ అంత్యదినమున యేసుక్రీస్తు ప్రభువు ద్వారా లేపబడు, ఎత్తబడు సంఘములో మనం ఉండాలంటే మనము దేవునికి నివాస స్థలముగా మారి దేవుని చిత్తమును నెరవేర్చాలి. ఇప్పుడు మనకు పరిపూర్ణంగా అవగాహన వచ్చేసింది. అంత్యదినమున ఎత్తబడే సంఘము ఒకే ఒక్క సంఘము. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఉభయులను ఏకము చేసి ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి ఒకే ఒక్క సంఘమును, ఒకే ఒక్క రాజ్యమును అప్పగింపబోచున్నాడు. నిత్యత్వానికి మనలను తీసుకుని వెళ్ళబోచున్నాడు. అలాగే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యం నుండి, ఎలాగూ శరీరము ఏకమయ్యున్నను. ఏమంటే శరీరాలు అనేక విధాలుగా ఉంటాయా? ఒకరికి ఒకటే శరీరం, ఒకరికి ఒకటే శరీరం. క్రీస్తుకు కూడా ఒకటే శరీరం. ఈరోజు భూమి మీద సంఘాలను చూస్తుంటే ఒక సంఘం అంటే మరో సంఘానికి పడదు. ద్వేషాలు, కలహాలు, విపరీతమైనటువంటి బుద్ధులు, అలాగే భిన్నమైన బోధలు. వారు అలా బోధిస్తే మనం ఎలా బోధించాలి, మనం ఎలా బోధిస్తే మరొకరు మరోలా బోధిస్తారు అన్నట్టుగా మారిపోతున్నారు. కానీ క్రీస్తు సంఘము ఒక్కటే, క్రీస్తు దేహము ఒక్కటే, అంత్యదినమున లేపబడు సంఘము ఒక్కటే. ఎందుకంటే శరీరము ఒక్కటే. చూడండి, ఎలాగూ శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములయ్యున్నను ఒక్క శరీరమయ్యున్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. అవయవాలు అనేకాలుగా ఉంటాయి, కానీ అన్ని అవయవాలు కూడా ఒక్క శరీరంలో ఉంటాయి. ప్రాంతాలు వేరైనా,
ఈ ప్రాంతంలో ఉండొచ్చు, ఆ ప్రాంతంలో ఉండొచ్చు, ఆ ప్రాంతంలో ఉండొచ్చు. తరాలు వేరైనా, కాలాలు వేరైనా ఒక్క శరీరములో ఉన్న సంఘాలుగా బ్రతకాలి. ఒక్క శరీరములో ఉన్న సంఘాలుగా బ్రతకాలి. మన శరీరంలోని చెయ్యి అంటే మన శరీరంలోని ఒక భాగం, మన శరీరంలోని కాలు అంటే మన శరీరంలోని భాగం. ఇవన్నీ కూడా శరీర క్షేమాభివృద్ధి కొరకు పనిచేస్తాయి. అలాగే ఆయా ప్రాంతాలలో, ఆయా కాలాలలో ఉన్నటువంటి దేవుని సంఘములు ఒక్క శరీరముగా ఉండాలి, క్రీస్తు దేహముగా ఉండాలి. తర్వాత కూడా చూడండి, ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఒక్క ఆత్మయందే మనము బాప్తిస్మము పొందాము. ఒక్క ఆత్మయందే మనము బ్రతుకుచున్నాము. ఒక్క ఆత్మయందే మనము బ్రతుకుచున్నాము. తర్వాత చూడండి, శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. శరీరము ఒక్కటే అవయవం కాదు, అనేక అవయవాలు, కానీ శరీరం ఒక్కటే. శరీరం ఒక్కటే కానీ శరీరం ఒక్కటే అవయవమా? శరీరంలో వివిధమైనటువంటి అవయవాలు ఉన్నాయి. వివిధమైన అవయవాలు అన్నాడు కదా అని ఈ అవయవాలన్నీ కూడా శరీరానికి భిన్నంగా పనిచేస్తాయా? ఒక అవయవానికి భిన్నంగా మరొక అవయవం పనిచేస్తుందా? మునుపు పాఠ్యాంశములలో కూడా ఈ విషయాన్ని మీకు వివరించాను. కుడికన్ను ఒకవైపు చూస్తే ఎడంకన్ను ఇంకోవైపు చూస్తుంది అనుకోండి, అసలు మీకు చూపు పోతుంది. శరీరంలో ఉన్నటువంటి మీ అవయవాలన్నీ కూడా అనుసంధానించబడ్డాయి, మీరు చక్కగా జీవించడానికి అనుసంధానించబడ్డాయి. అలాగే సంఘాలన్నీ కూడా క్రీస్తుకు అవయవాలు. వేర్వేరుగా ప్రాంతాలను బట్టి వేర్వేరుగా ఉన్నాయి, కాలాలను బట్టి వేర్వేరుగా ఉన్నాయి, కానీ ఆ సంఘాలన్నీ కూడా ఒకదానికి ఒకటి ప్రతిబింబించాలి, క్రీస్తును ప్రతిబింబించాలి. క్రీస్తు శిరస్సుగా ఉన్న సంఘాలుగానే అవన్నీ ఉండాలి. అవన్నీ నిజానికి ఒక్కటే దేహములో ఉన్న అవయవాలు. అంత్యదినమున లేపబడు ఒక్కటే సంఘములోనికి ఈ సంఘాలన్నీ కూడా వెళ్ళాలి. ఈ సంఘాలలో ఉన్నటువంటి ప్రజలందరూ వెళ్ళాలి, వారు లేపబడాలి అన్నది దేవుని చిత్తము. అలాగే అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వాక్యం నుండి కూడా మీరు గమనించండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వాక్యం నుండి మీరు చూడండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది. మనమందరం అంటే ఒకే సంఘంలో ఉన్నటువంటి వారిని గూర్చి ఇక్కడ మాట్లాడటం లేదు, అన్ని సంఘాలలో ఉన్నటువంటి వారు అందరూ కూడా. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, ఆయన క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగుడు వరకు ఆయన ఎలాగు నియమించెను. మనమందరం కూడా వివిధమైనటువంటి సంఘాలలో ఉండాలని దేవుడు నియమించాడు. అలా ఉన్నప్పటికీ మనము క్రీస్తునకు కలిగినటువంటి ఆ సంపూర్ణతను పొందేటంత వరకు మనము పోరాడాలని దేవుడు నియమించాడు. ఆ తర్వాత కూడా చూడండి, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం అంటే సంఘం, దేవుని సంఘం, భూమి మీద ఉన్న దేవుని సంఘము. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. సంఘములు క్షేమాభివృద్ధి నొందుటకు ఈ హైరార్కీ ఉంది, ఈ సోపాన క్రమం ఉన్నది. తర్వాత అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. మనం అన్ని విషయాలలో ఎదగాలి. ఆత్మయందు మనము అభివృద్ధి నొందాలి. దేవుని విషయంలో మనము సంపూర్ణ పురుషులుగా మారాలి. అప్పటి వరకు దేవుడు ఎలాగున ఉండటానికి నియమించాడు. ఆ తర్వాత కూడా చూడండి, ఆయన శిరస్సై ఉన్నాడు. యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఆ సంఘములు వివిధ ప్రాంతాలలో ఉన్నప్పటికీ, వివిధ కాలాలలో అవి మనుగడ కొనసాగించినప్పటికీ
ఆయన శిరస్సయ్యున్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. నిజంగా ప్రతి అవయవము ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు శరీరం మొత్తంగా ఆరోగ్యంగా ఉన్నది అని మనం చెప్పగలం. శరీరంలో ఉన్న అవయవాలన్నీ సరిగ్గా ఉన్న ఒక్క అవయవం ఒకవేళ రోగముతో కూడినదిగా ఉంటే ఆ శరీరం బలహీనపడుతుంది. కనుక ప్రియులారా, మనమందరము కూడా ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలలో మనము సంఘములుగా సమాజములుగా కూడుకుంటున్నప్పటికీ మనమందరము కూడా క్రీస్తునకు కలిగినటువంటి ఆ సంపూర్ణతను పొందాలనేటువంటి ధ్యేయంతో పరిశుద్ధాత్మ సహవాసములో దేవుని వాక్యపు వెలుగులో ముందుకు నడుచుకోవాలి. దేవుని జ్ఞాన విషయంలో మనము సంపూర్ణ పురుషులుగా మారిపోవాలి. దేవుని ఆలోచన మొత్తాన్ని తెలుసుకొని ఆయనకు అనుకూలముగా మన బ్రతుకులను మలచుకోవాలి. తద్వారా సంఘములు క్షేమాభివృద్ధి నొందుతాయి. శరీరము మొత్తముగా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే క్రీస్తు దేహము, క్రీస్తు శరీరం అనే సంఘము మొత్తంగా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆరోగ్యకరంగా ఉండడం వలన ప్రయోజనం ఏమిటి? సమస్త జనులకు క్రీస్తును గూర్చిన విశ్వాసము ప్రచురమవుతుంది, సమాజానికి మేలు కలుగుతుంది. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి మరికొన్ని సంగతులను మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం నుండి గమనించండి. అంత్యదినమున లేపబడుట, ఆ విషయం దగ్గర మనం ఆలోచన చేస్తున్నాం. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం నుండి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. నిరీక్షణ లేని వారు దుఃఖిస్తూ ఉంటారు. దేనిని బట్టి? మరణాన్ని బట్టి. అయ్యో, ఈ భూమి మీద ఎంతో సంపాదించుకున్నాం, దీనిని అంతటినీ అనుభవించకుండానే పోయేలా ఉన్నాం, పోయిన తర్వాత ఏం జరుగుతుందో మాకైతే జ్ఞానం లేదు అని వారు బెంగపడిపోతూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. మరణాన్ని గూర్చి, మరణం దగ్గరవుతున్న కొద్దీ వారు దుఃఖిస్తూ ఉంటారు. అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి అని పౌలు గారు అంటున్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు గనక, దేవుని చిత్తమును నెరవేర్చుచున్నారు గనక, క్రీస్తు దేహములో ఉన్నటువంటి వారు గనక మీకు పునరుత్థానమందు జరిగేటువంటి విషయాలు, అంత్యదినమున జరిగే విషయాలు తెలియాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. చూడండి, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మనము యేసుక్రీస్తు ప్రభువు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముతున్నాం. యేసుక్రీస్తు ప్రభువును దేవుడు ఏ విధంగా అయితే మృతులలో నుండి లేపాడో, యేసునందు విశ్వాసం ఉంచిన వారిని కూడా దేవుడు మృతులలో నుండి లేపుతాడు. దేవుడు మృతులలో నుండి అట్టి వారిని లేపిన తరువాత ఏం చేస్తాడు? ఆయన దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే మృతులలో నుండి లేచి తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యాడో, ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువుతో పాటుగా లేపబడిన వారందరూ, అంత్యదినమున లేపబడిన వారందరూ దేవుని సన్నిధికి వచ్చేస్తారు, పరలోకానికి వచ్చేస్తారు. కనుక దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చినట్టు పరలోకానికి యేసుక్రీస్తు ప్రభువుతో పాటుగా శరీరం వెంట వస్తుంది అని ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నారు. ఇంతకీ ఇదంతా ఎలా జరుగుతుందో ఇప్పుడు వివరిస్తున్నారు. చూడండి, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. దేవుని సన్నిధికి చేరేటువంటి విషయాన్ని గురించి కదా ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ సన్నిధికి ముందుగా ఎవరు వెళ్ళిపోతారు? అందరూ ఒక్కమారే వెళతారు. కానీ ఇక్కడ ఒకవేళ మీకు సందేహం రావచ్చు, మరణించిన వారిని దేవుడు తరువాత లేపుతాడేమో,
యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో ఎవరైతే భూమి మీద ఇంకా బ్రతికున్నారో అట్టివారు త్వరగా ముందు వెళ్ళిపోతారేమో అనేటువంటి సందేహం మీకుంటే అలా ముందుగా వెళ్ళటానికి వీలు లేదు. మరి ఎలా వెళతారు చూడండి, ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఇప్పుడు ప్రభువారు ఎక్కడున్నారు? తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు ఉన్నారు. ఆయన ఆ అంత్య దినమున, పునరుత్థాన దినమున, రెండవ పునరుత్థానం మనకు జరుగుతుంది కదా, అప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ, ఇదేదో సైలెంట్గా జరిగిపోయే కార్యక్రమం కాదు, భూమి నలుదిశలకు అర్థమయ్యే కార్యక్రమం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇక్కడ ఒక వరుస క్రమం ఉంది. ఎవరైతే ముందుగా క్రీస్తునందుండి మృతులైపోయారో వారు మొదట లేతురు. ఆ వరుస ఉంటుందన్నమాట. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును అని పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. క్రీస్తునందుండి మృతులైన వారిలో మొదట ఎవరైతే మృతులయ్యారో వారు మొదట లేస్తారు. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఆ మీదట అలా మృతులైన వారందరూ వారి వరుసలలో తిరిగి లేచిన తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము, అంటే అప్పటికి భూమి మీద ఇంకా మొదటి మరణమును కూడా చూడకుండా బ్రతికి ఉండి దేవుని కొరకు ఆలోచిస్తున్నారు, దేవుని సంఘంలో ఉండి క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు వారు సమానమైనటువంటి సంపూర్ణతను పొందు వరకు వారు ప్రయాసపడుతున్నారు, అట్టివారన్నమాట. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా, ఎవరితో కూడా? మృతులై, ప్రభువునందు మృతులై తిరిగి లేచిన వారితో కూడా ఏకముగా, ఒకేసారి. అంటే మొట్టమొదట నీతిమంతుడై మృతి నొందినటువంటి హేబేలు మొదలుకొని చిట్ట చివర క్రీస్తునందుండి మృతులైనటువంటి మృతుని వరకు వారందరూ లేపబడతారు. అలాగే భూమి మీద అప్పటికి సజీవులుగా నిలిచి ఉన్న వారిలో ఎవరైతే దేవుని కొరకు బ్రతికిన వారు ఉన్నారో వారు కూడా పరమునకు చేర్చుకొనబడతారు. వీరందరూ ఎలా చేర్చుకొనబడతారు? ఏకముగా, ఒకే ఒక్క సంఘముగా, అంత్యదినమున లేపబడు సంఘముగా. చూడండి, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. అంతే, మనకు నిత్యత్వం వచ్చేసింది. ఇక ఆ తర్వాత మాట్లాడుకోవడానికి ఏముంది? అంతా విశ్రాంతే, అంతా మంచి కాలమే, మన దేవునితో మనం ఉండే కాలం. ఇక మన ప్రయాసములు ఆగిపోయాయి, మన శోధనలు ఆగిపోయాయి, మన కష్టాలు ఆగిపోయాయి, శ్రమలు ఆగిపోయాయి, అన్నీ ఆగిపోయాయి. మనకి ఇక విశ్రాంతి ఒక్కటే ఉంటుంది. సంతోషము, ఆనందం మాత్రమే మనతో ఉంటుంది. మన ప్రభువుతో మనం ఉంటాం. సదాకాలము మనము ప్రభువుతో కూడా ఉంటాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనిడి. ఈ భూమి మీద కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు అన్నిటినీ మీరు అనుభవిస్తున్నారా? క్రీస్తు కొరకు బహుభారమైనటువంటి జీవితాన్ని మీరు భూమి మీద కొనసాగిస్తున్నారా? అయితే అటువంటి పరిస్థితులలో ఈ మాటలను మీరు చదువుట ద్వారా, ఈ మాటలను ఒకరికొకరు చెప్పుకునేట ద్వారా ఒకరికొకరు ఆదరణను పొందండి. చాలామంది అనుకుంటారు, ఈ భూమి మీద కదా ఏదైనా అనుభవించాలంటే, ఈ భూమి మీద నాకు అన్ని కష్టాలే అని అనుకుంటూ ఉంటారు. ఈ భూమి మీదేనా అనుభవించేదంతా? ఈ భూమి మీదేనా? కాదు. ఈ భూమి మీద బ్రతుకు క్షణభంగురం, ఇది స్వల్పకాలం, తాత్కాలికం. ఈ భూమి తీసివేయబడుటకు సిద్ధంగా ఉంది. ఈ ఆకాశమే మాయమైపోవుటకు సిద్ధంగా ఉంది. దీని మీద మమకారాన్ని పెంచుకోకండి. పరలోకపు జీవితం మీద మమకారాన్ని, ఆశను పెంచుకోండి. మీ ఆలోచన, మీ గురి అంతా కూడా నిత్యత్వం మీద ఉండాలి. ఒకే ఒక్క సంఘముగా ప్రభువు అంత్యదినమున లేపే సంఘములో నేను, మీరు ఉండాలి. అందుకొరకే ఈ ప్రయాసంతా, అందుకొరకే ఈ బ్రతుకు. కనుక మంచి నిర్ణయాలతో దేవుని సేవను ముందుకు కొనసాగించండి. అంత్యదినమున లేపబడే సంఘములో మీ పేరు ఉండేలా, అంటే జీవగ్రంథంలో మీ పేరు ఉండేలా మీ బ్రతుకును దేవునిలో ముందుకు కొనసాగించండి. అలాగే
యోహాను సువార్త 10వ అధ్యాయము 26వ వాక్యం నుండి చూడండి. నిత్య జీవమును గూర్చి ఇక్కడ తెలియజేయబడినటువంటి మాటలను ఒక్కసారి మీరు గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 26వ వాక్యం నుండి, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. యేసుక్రీస్తు ప్రభువు మనుష్యులను ఒక గొర్రెల మందతో పోలుస్తున్నారు. ప్రభువు గొర్రెల కాపరి అయితే మనుష్యులు గొర్రెలు. చాలామంది మనలను అపహసిస్తూ కూడా మాట్లాడుతూ ఉంటారు, మీరు గొర్రెలు మేం కాదు అని. ఇక్కడ ప్రభువు వారు అందరినీ గొర్రెలే అంటున్నారు. ఆయనను నమ్మిన వారిని మాత్రమే గొర్రెలని, మిగిలిన వారు అందరూ మహాపురుషులని ఏమైనా చెప్పటం లేదు. ఇదొక పోలిక. సమస్త జనులు కూడా గొర్రెలే. ఎవడైనా తెలియక అభాగ్యుడు మనలను అవహేళన చేస్తూ మీరు గొర్రెలు అన్నాడు అనుకోండి, వాడికి చెప్పాలి ఈ మాటలు. నువ్వు ఎప్పుడైనా సందర్భాన్ని చదివావా? పరిశుద్ధ గ్రంథంలో మనుషులు గొర్రెలతో పోల్చబడినటువంటి సందర్భాన్ని ఎప్పుడైనా చదివావా? అలా చదివితే నీవు కూడా గొర్రెవే. నీవు నన్ను గొర్రె అని అంటున్నప్పుడు నీవు కూడా గొర్రె అని తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ వ్రాయబడినటువంటి సంగతి ఏంటి? వ్రాయబడినటువంటి సందర్భం ఏంటి? ఒక పోలికతో పోల్చుతున్నాడు. ఒక గొర్రెల కాపరిగా యేసుక్రీస్తు ప్రభువు మనుషులు గొర్రెలుగా కనిపించినప్పుడు అందరూ గొర్రెలే అంటున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువు అందరూ గొర్రెలే. చూడండి, ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. చాలా మందికి విషయం తెలియక మనసులో నొప్పింపబడుతూ ఉంటారు. అయ్యో నన్ను గొర్రె అని తిట్టేస్తున్నాడని, నన్ను గొర్రె అని చెప్పి అపహాస్యం చేస్తున్నాడని వీరు సంకుచిత స్వభావంతో దేవుని వాక్యం తెలియక ఏదో మదన పడిపోతూ ఉంటారు. ఇక్కడ ప్రయోగింపబడినటువంటి పదజాలం మనుషులందరికీ. చూడండి, ఆ విషయం వారికి తెలియకపోవచ్చు, మీరు చెప్పాలి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు. యేసుక్రీస్తు ప్రభువు మందలో చేరని గొర్రెలు బయట ఉన్నాయి. అంటే దారి తప్పిన గొర్రెలు అన్నమాట. వారు గొర్రెలే, మనము దారిలో ఉన్న గొర్రెలం, వారు దారి తప్పిన గొర్రెలు. ఒకవేళ ఎవడైనా మిమ్మల్ని మీరు గొర్రెలు అని అపహాస్యం చేస్తున్నాడు అనుకోండి, అవును మేము దారిలో ఉన్న గొర్రెలు, మీరు దారి తప్పిన గొర్రెలు అని చెప్పాలి. వాడు గొర్రె, ఆ పోలికలో వాడు కూడా గొర్రె, కానీ వాడు దారి తప్పిన గొర్రె. అది బహుభయంకరం కదా, అది చాలా భయంకరం. కాపరి లేని గొర్రె, గమ్యస్థానం తెలియని గొర్రె. ఏ క్షణాన అపవాది అయిన వాడు తోడేలులా వచ్చి మింగేస్తాడో తెలియదు. మరి మనకు కాపరి ఉన్నాడు, నిత్యము నిలిచే గొర్రెలం. వాడు ఏదో ఒక రోజు వేట వేయబడేటువంటి గొర్రె. ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మారు మనస్సునకు తగినటువంటి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. గొర్రెలంటే వారే అసలైనటువంటి గొర్రెలు, దేవుని వాక్యము తెలియని గొర్రెలు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని గొర్రెలను అపహసిస్తారా? వారే అసలైనటువంటి గొర్రెలు. అందుచేతని ప్రభువారు ఏమంటున్నారు చూడండి, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును. యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన గొర్రెలు ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభువునకు సంబంధించని గొర్రెలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువునకు సంబంధించినటువంటి గొర్రెలు ఆయన స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. మనకు ఒక కాపరి ఉన్నాడు. ఇదంతా కూడా పోలిక. అలాగని మనల్ని ఏమైనా గొర్రెల్లాగా గడ్డి తినమంటున్నాడా? గొర్రెల్లాగే మీరు అరవండి అంటున్నాడా? ఒక పోలికను మీరు తీసుకోండి అంటున్నాడు. తర్వాత నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హీ విల్ గివ్ ద ఎటర్నల్ లైఫ్. ఆయన స్వరము వినే గొర్రెలకు ఆయన నిత్య జీవమునిచ్చును. మరి ఆయన స్వరము వినని గొర్రెలకు నిత్య జీవం లేదు, నిత్య నాశనము. ఏ క్షణాన తోడేలు వచ్చి మింగేస్తుందో తెలియదు. గాలిలో పెట్టినటువంటి దీపాలు వారి జీవితాలు ఏదో ప్రస్తుతానికి వెలుగుతున్నాయి, ఏదో ఒక క్షణాన ఆరిపోతాయి. ఆరిపోగానే నిత్య నాశనాన్ని చూస్తాయి. కానీ మనమైతే నిత్య జీవాన్ని చూడడానికి బ్రతుకుతున్నాం.
చూడండి, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఏమంటే ఈ మాటను యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ తెలియజేస్తున్నారంటే అర్థం ఏంటి? మిగిలినటువంటి గొర్రెలు అపహరింపబడతాయని అర్థం. మిగిలినటువంటి గొర్రెలు అపహరింపబడతాయి, కానీ నేను కాపరిగా ఉన్నటువంటి గొర్రెలు, నా ఆధీనంలో ఉన్నటువంటి గొర్రెలు, నా స్వరము విని నన్ను వెంబడించుచున్నటువంటి గొర్రెలు చాలా సురక్షితంగా ఉంటాయి. వాటిని ఏ ఒక్కరూ కూడా అపహరింపలేరు. తర్వాత వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నా తండ్రి అందరికంటే గొప్పవాడు, సాతానుకంటే గొప్పవాడు. సాతానుకంటే గొప్పవాడు కాదా నా పరలోకమందున తండ్రి. కనుక ఆయన ఆజ్ఞ లేకుండా ఏ ఒక్కటి కూడా నశించదు. ఆయన యొక్క సంరక్షణలో మనం ఉంటున్నాం. ఆయన మనలను కాపాడుతున్నాడు కనుక ఏ ఒక్కరికి కూడా అంత ధైర్యం లేదు. మనలను అపహరించేటువంటి ధైర్యం ఏ ఒక్కడికి లేదు. తర్వాత నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నేను తండ్రి ఏకమై ఉన్నాము. అలాగే మీరందరూ కూడా ఏక సంఘముగా, నా మాటలు వినేటువంటి ఒక సంఘముగా అంత్యదినమున లేపబడతారు. మీకు నేను నిత్య జీవమునిచ్చేదను అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అంత్యదినమున లేపబడే సంఘమునకు నిత్య జీవమున్నది, నిత్య జీవమున్నది. అలాగే పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39వ వాక్యం నుండి కూడా గమనించండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39వ వాక్యం నుండి వీరందరూ అంటే ప్రారంభం నుండి క్రీస్తునందు విశ్వాసం ఉంచి మృతి పొందినటువంటి మృతులు, వీరందరూ ప్రారంభం నుంచి నీతిమంతులైనటువంటి వారందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. దేవుడు వారు మరణించగానే పరలోకాన్ని ఇచ్చేయటం లేదు, ఆగమంటున్నాడు. ఎందుకు ఆగమంటున్నాడు? అందరికీ ఒక్కసారే ఉంది పరలోకం. అందరూ ఒక్క సంఘముగా రావాలి పరలోకానికి. అంత్యదినమున లేపబడు సంఘములో వారందరూ ఉంటారు. వారికి దేవుడు ఒక్కసారి పరలోకాన్ని, నిత్యత్వాన్ని అనుగ్రహిస్తాడు. కనుక మనము లేకుండా వారు లేరు, వారు లేకుండా మనము లేము. అందరికీ ఒకేసారి యేసుక్రీస్తు ప్రభువు తన దేహముగా, సంఘముగా పరలోకాన్ని ఇస్తారు. చూడండి, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను పాస్ అయిపోయారు, విశ్వాసంలో పాస్ అయిపోయారు. వారి బ్రతుకును దేవునికి అంకితం చేసి వారు తమ స్థానాన్ని పదిలపరుచుకున్నారు, కానీ ఇంకా పరలోకాన్ని పొందలేదు. వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వీరింకా వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదు, విశ్రాంతి తీసుకుంటున్నారు. అబ్రహాము గారు ఇంకా విశ్రాంతిలో ఉన్నారు, దావీదు గారు ఇంకా విశ్రాంతిలో ఉన్నారు, మోషే గారు ఇంకా విశ్రాంతిలో ఉన్నారు, పౌలు గారు ఇంకా విశ్రాంతిలో ఉన్నారు. మీరు ఆలోచన చేస్తున్నారా? ప్రథమ ఫలముగా లేపబడిన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నారు పరలోకంలో. మిగిలిన వారందరూ కూడా పరదైసులో ఇంకా ఎదురు చూస్తున్నారు. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము అందరికీ అంత్యదినమున ఒకేసారి సంఘముగా దేవుడు నిత్యత్వ ఫలాన్ని ఇయ్యబోతున్నాడని మనకు ఈ వాక్య భాగం ద్వారా కూడా అర్థమవుతుంది. అలాగే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వాక్యం నుండి చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వాక్యం నుండి ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. దేవుని కొరకు బ్రతికి దేవుని చిత్తమును నెరవేర్చి జీవగ్రంథములో పేరును లిఖింపజేసుకున్న వారు, సుస్థిరపరుచుకున్నటువంటి వారు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు. వారు ఏమంటున్నారు చూడండి. వారు నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసరి. దేవా, ఎప్పుడు తీర్పు తీరుస్తావు? మా రక్తము నిమిత్తము ఎప్పుడు ప్రతిదండన చేస్తావు అని బిగ్గరగా అడుగుతున్నారు దేవుణ్ణి. అప్పుడు ఏం జరిగిందో చూడండి.
తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. మీరింకా విశ్రాంతి తీసుకోవాలి, మీరింకా నెమ్మది పొందే స్థలంలోనే ఉండాలి, ఇంకా లెక్క పూర్తి అవ్వలేదు. మీ వలనే చంపబడబో వారి యొక్క లెక్క పూర్తి అవ్వలేదు. సహదాసులున్నారు, సహోదరులున్నారు, వారి లెక్క పూర్తి అగు వరకు మీరు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెను. ఎంత చక్కగా దేవుడు రాయించాడో చూసారా? ప్రతి సందర్భంలోనూ మనకు చక్కగా విశదీకరిస్తున్నాడు దేవుడు, సంగతిని విశదీకరిస్తున్నాడు, భవిష్యత్తును చూపిస్తున్నాడు మనకు. ఈ విధముగా నీతిమంతులైనటువంటి వారందరూ కూడా ఒకే ఒక సంఘముగా అంత్యదినమున లేపబడతారు. అప్పటికే మృతులైన వారైతే మృతులలో నుండి లేపబడతారు. ఇంకా సజీవులుగా మిగిలి ఉన్న వారిలో అయితే వారు ఆ సంఘములో చేర్చబడతారు. ఒకే ఒక సంఘముగా అంత్యదినమున లేపబడు లేక అంత్యదినమున ఎత్తబడు ఒకే ఒక సంఘముగా పరలోకానికి వెళతారు, నిత్యత్వాన్ని పొందుతారు. కనుక ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరూ కూడా అంత్యదినమున ఎత్తబడే ఆ సంఘములో మనము ఉండేటట్టుగా చక్కని బ్రతుకును, దేవుని వాక్యానుసారమైనటువంటి బ్రతుకును, దేవుడు కోరుకున్నటువంటి భక్తిని యేసుక్రీస్తు ప్రభువునందు చూపిస్తూ ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి శోధన ఎదురైనా క్రీస్తును విడిచిపెట్టని వారమై దేవుని చిత్తములో మనము అంతకంతకు అభివృద్ధిని పొందుచు విశ్వాసమును, నిరీక్షణను, ప్రేమను కాపాడుకుంటూ అనేకులను అగ్నిలో నుండి లాగి రక్షించుటకు మన ప్రయత్నాలను కొనసాగించచ్చు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణతను పొందేటందుకు కృషి చేస్తూ ప్రభువు సహాయము వలన ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, అంత్యదినమున ఎత్తబడు సంఘము ఏ విధముగా ఉంటుందో, అంత్యదినమున లేపబడు ఆ సంఘములో మేము ఏ విధముగా ఉండాలో మీరు మాకు విశదీకరించారు. సంగతులను పూర్తిగా మాకు తెలియజేశారు. నాయన, ఇక నిర్ణయాలు మావే. మేము మీ కొరకు చక్కగా బ్రతికితే, మీ ఇల్లంతటిలో నమ్మకస్తులుగా జీవిస్తే ఆ నిత్యత్వ ఫలమును అంత్యదినమున ఎత్తబడే సంఘములో ఉన్నవారమై పొందుతాము. లేదంటే ఆ సంఘములో నుండి తప్పింపబడతాము. అటువంటి పరిస్థితిని మేము రానివ్వకుండా మీ చిత్తమును నెరవేర్చుటకు మా జీవితకాలమంతయు పోరాడుచు, సాతానును ఓడించుచు, ప్రభువు సహాయము వలన మీ కృపలో విశ్వాసం మందు వృద్ధి పొంది మీరు కోరుకున్న స్థాయిలో మేము నిలువబడగలుగుటకు మమ్మను దీవించుమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులన్నిటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.